నమో నారాయణాయ. శ్రీ రమణ మహర్షుల వారి వద్దకు ఎవరు వెళ్ళినా, ఏ సమస్యతో వెళ్ళినా, ఏ కోరికలతో వెళ్ళినా నువ్వెవరో తెలుసుకో అనేవారట. అదే మాటను ఒక సందేహంలో అన్ని సమస్యలకు, దుఃఖాలకు పరిష్కారంగా ఆయన చెప్పారట. అందులో పరిష్కారం ఉన్నట్లే కదా. మహాత్ములు అనుభవపూర్వకంగా తెలుసుకున్నవి సత్యమైనవే చెప్తారు. మనం కూడా సత్యాన్ని తెలుసుకోవాలి, వారు చెప్పింది పాటించాలి. అప్పుడే మన జీవితానికి శాంతి, సౌభాగ్యం, ఆనందం లభిస్తాయి. దుఃఖం నుండి విముక్తి, చివరకు ముక్తి కూడా లభిస్తుంది. అందులో ఈ సత్యాన్ని మనము కనుక్కోవాలి, అంటే తెలుసుకోవాలి. అదే వారు నుండి మనకు వచ్చే సందేశం. న్యూటన్ మహాశయుడు చెట్టు నుండి పండు రాలినప్పుడు పండు కిందకు ఎందుకు పడింది, ఆకాశంలోకి ఎందుకు వెళ్ళలేదు అని ఆలోచించాడు. ఆయన ఆలోచన ఫలితమే ఆయన కనుగొన్న భూమి ఆకర్షణ శక్తి సిద్ధాంతం. అది మానవ జాతికి కళ్యాణానికి ఎంతగానో ఉపయోగపడింది. గౌతమ బుద్ధుడు 1000 సంవత్సరాల కిందటే మానవుల అనారోగ్యం, దారిద్ర్యం, మరణం లాంటి దుఃఖాల శాశ్వత నివారణ కోసం సంసారం, రాజ్యం, ఐశ్వర్యం అన్నీ వదిలి అరణ్యాలకు వెళ్ళి కఠోర సాధనలు చేసి సత్యాన్ని తెలుసుకుని దుఃఖాన్ని శాశ్వతంగా నివారించగలిగే అష్టాంగ మార్గాన్ని బోధించారు. ఇలాంటి మహాత్ములు, గొప్పవారు సామాన్య విషయాలను కూడా తీవ్రంగా యోచించి వారి జీవితాన్ని అర్పించి వాటి నుండి మానవ కళ్యాణానికి కావలసినవి అందించేవారు. మనం మాత్రం జీవితంలో జరిగే సంఘటనలన్నీ చాలా సామాన్యంగా, మామూలుగా తీసుకుంటాం. ఎంత అభివృద్ధి చెందినా, అన్ని రంగాల్లో ఊహించలేని స్థితికి ఎదిగినా, అధికారాలు మానవుడి కంటే ఎంతో ఉన్నతంగా ఉన్నాయని, తను ఊహించలేని స్థితికి ఎదిగినా మానవుడు తన కంటే ఎంతో ఉన్నతంగా ఉన్నామని భావిస్తున్నాడు. జీవితానికి సంబంధించిన వరకు మనము ఆలోచన విధానం సామాన్యంగా ఉంటుంది. కానీ మన ఆలోచన విధానం మారాలి. మహాత్ములను ఆదర్శంగా తీసుకోవాలి. వారు చెప్పిన మార్గంలో పయనించాలి. అప్పుడు ఇన్ని అవస్థలు పడం శాశ్వతంగా దుఃఖం లేని స్థితికి పొందుతాం. సామాన్యంగా కనబడే ఈ దేహమే మనమని అనుకుంటాం. కానీ ఈ దేహమే మనమైతే రమణ మహర్షులు వారు నువ్వెవరో తెలుసుకో అని ఎందుకు అన్నారు అంటే, ఈ దేహం మనం కాదని తెలుస్తుంది. మరి మనం ఎవరము, మనల్ని మనం ఎలా తెలుసుకుంటాము అని ప్రశ్నించుకుంటే దేహంలో మనం ఉన్నామని తెలుస్తుంది. అంటే కనిపించే ఈ దేహం కాకుండా కనబడని మన ఉనికి వేరే ఉందని తెలుస్తుంది. దానిని ఆత్మ అని, చైతన్యం అని కూడా అంటారు. దానిని అనుభవపూర్వకంగా తెలుసుకోమన్నారు. ఎప్పుడైతే మనం ఈ శరీరం కాదు, నాలో ఉన్న చైతన్యమే నేను అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటామో అప్పుడు ఈ సమస్త దుఃఖాల నుండి శాశ్వతంగా విముక్తులవుతాం. మనం ఎవరమో తెలుసుకోగలిగితే మనం సమస్త సృష్టి రహస్యాలను తెలుసుకోగలుగుతాం. సమస్త సృష్టి రహస్యాలను, సర్వ సృష్టిని తెలుసుకుంటాం. అంటే సమస్తము నేనే అయి ఉన్నాను అని తెలుసుకుంటాం. సమస్త ప్రాణికోటి ప్రేమిస్తాం. మరి మనం ఎవరమో మనకి తెలియాలన్నా, మనల్ని మనం అంటే ఆత్మను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే ఒకటే మార్గం. అదే ఆనాపానసతి ధ్యానం. ఈ మార్గం తెలియక ఎంతోమంది జ్ఞానవంతులు కాలేకపోతున్నారు. కానీ ఈ తేలికైన మార్గం ద్వారా సామాన్యులు కూడా జ్ఞానవంతులు కావచ్చు. మనం ఎవరమో తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.